నాకు చిరాకు వచ్చేసింది, నా లైఫ్ మీద నాకు విరక్తి వచ్చేసింది. నేను అప్పటికి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. నా తమ్ముడు హాయ్ అండి. కొన్ని ఛానల్స్ వాళ్ళు కావచ్చు అసభ్యకరంగా తమ్నెల్స్ కానీ వీడియోలు వైరల్ చేయడం కానీ అట్లాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నార్మల్గా 4-5 డేస్ నుంచి. కొన్ని మీడియాస్ వల్ల కొంతమంది స్వలాభాల కోసం, కొంత డబ్బుల కోసం, పిఆర్పీల కోసం, వాటి కోసం ఇలా ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం అనేది దౌర్భాగ్యం. అంటే అది నిజం కాదంటారా? నన్ను అడిగారా? అడగలేదు కదా. మీ పొలాన్ని మీరు మరి రాసేసుకుంటే మా కుటుంబాలు ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి, మేమేమైపోవాలి? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? అసలు దీని వెల్కాలు ఎవరు ఉంటారు? అసలు ఈ ఫోటో తీసుకోవడానికి ఎందుకు వచ్చారు వాళ్ళు? నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? అంటే ఈ ఇష్యూకి మీకు ఎట్లాంటి సంబంధం లేదు? అసలు 100% కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? అంటే ఈ కథ వెనకాల మొత్తం ఎవరున్నారంటారు మరి? ఆ కథ వెనకాల ఎవరున్నారు, ఆ కథ జరగటానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? సరే అండి, మరి మీరు సోషల్ మీడియాలో ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ తమ్మునేల్స్ కానీ ఆ వీడియోలు కానీ చూసినప్పుడు అంటే మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసేస్తారా? నిజాంతో పని లేదా? హైదరాబాద్లో లేడీ డాన్ ఉందా? హైదరాబాద్లో బయటపడ్డ లేడీ డాన్ భాగవతం. ఏ భాగవతం? ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా అని చెప్పేసి నేను కనీసం సుమన్ టీవీ వాళ్ళని ప్రాధాయపడదామని వెళ్ళాను. నేను అక్కడికి ప్రాధాయపడదామని వెళ్తే అసలు కనీసం మినిమం సెన్స్ కూడా లేదండి. మినిమం కాళ్ళు పట్టుకొని అడుగుదామని వెళ్ళా. అది నీ శోకం